వీకెండ్లో అయితే ఈసారి నేను చక్కగా చికెన్ పిజ్జా ప్రిపేర్ చేశాను. ఫస్ట్ టైం అయితే ఇది ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఎప్పుడు బయట తెచ్చుకోవడం తప్పితే ఇట్లా బేస్తో మొత్తం మనకి A to Z ఇంట్లో చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. మా వారు ఏదో జస్ట్ వీడియోస్ చూస్తుంటే సరే చేద్దాం మనం కూడా చికెన్ పిజ్జా అని చెప్పి ఇంకా అప్పటికప్పుడు షాప్కి వెళ్ళి చికెన్ తెచ్చుకొని అన్నీ చేసాము. సో ఫైనల్లీ అయితే టేస్ట్ సూపర్ వచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే మాత్రం. అనుకుంటాం కానీ ఈ పిజ్జా కూడా చాలా పెద్ద ప్రాసెసే. పిజ్జా బేస్ నుంచి సాస్, చీజ్ అన్నీ చికెన్ వేసుకుంటే చికెన్, వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. అదే రెస్టారెంట్లో తెచ్చుకుంటే ఎమ్మటినే అయిపోతుంది. అదే మనమే ఇంట్లో చేసుకొని సూపర్గా టేస్ట్ వస్తే మాత్రం ఎంత హ్యాపీయో. ఇక తిన్నది అసలే పిజ్జా, చాలా చీజ్ ఉంటుంది. ఇక దానికి తరగట్టుగా ఇంక కొంచెం వాక్ చేద్దామని చెప్పి బయటికి వస్తే స్నో పడుతుంది. ఈ స్నో ఏమో కానీ ఇంకా అది కరగకుండా అలా ఉంటే ఇంకా అసలు రోజు దాంతో ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు. ఇంకా మా ఫేవరెట్ స్పాట్ ఎప్పుడూ ఉంటుంది కదా, అక్కడికి వచ్చేసాం వాక్ చేసుకుంటా ఆ చలిలో. బయటికి వచ్చేంత వరకు ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఇంకా వచ్చాక కొంచెం సేపు ఉంటే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. నేనైతే గ్లౌజులు వేసుకురాకపోయినా ఇంకా స్నో చూసిన ఆనందంలో స్నో పట్టుకొని ఇద్దరం, నేను మా వాడైతే బాగా ఆడుకున్నాము. గ్లౌజులు ఉన్నాయి కాబట్టి మా వాడైతే ఆడుకోగలిగాడు. కానీ నాకైతే గ్లౌజులు లేవు కదా, 2 నిమిషాల్లో మంట స్టార్ట్ అయిపోయింది. సరదాగా మా ఈవినింగ్ అయితే ఇలా ఒక్కొక్కసారి గడిచిపోతుంది సింపుల్గా. ఆగండి, ఇంతకు పిజ్జా గురించి చెప్పలేదు. నచ్చితే లైక్ కొట్టండి. రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.